హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వయసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లాస్ 2 చూద్దామండి. సెకండ్ క్లాస్ ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఏంటండి? 5:7. ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఉందండి? 5:7. ఏబిలో ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7. 6 సంవత్సరాల క్రితం బి వయసు 29 సంవత్సరాలు. బి వయసు ఎంత అండి? 29 సంవత్సరాలు. అయినా 11 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత? 11 సంవత్సరాల తర్వాత ఏ వయసు మనకు కావాల్సింది. అయితే ఇక్కడ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చానండి? 5:7. 6 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత అండి? 29. అంటే ప్రస్తుతం ఎంత ఉంటుందండి? 29 ప్లస్ 6. 29 ప్లస్ 6 ఎంత అండి? 35. ప్రస్తుతం ఎంత అండి? 35. ప్రస్తుతం నిష్పత్తి ఏమి ఇచ్చిండండి మనకి? 7. 7కి ఎంత అండి? 35. సో 35 కదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వయసు ఎంత అండి? 5. నిష్పత్తి 5 ఇచ్చిండు. 5కి ఎంత? ఏం చేస్తామండి? 5/7 × 35. ఎంతలో అవుతుందండి? 7×5 = 35. ఎంత అవుతుందండి? 5×5 = 25. సో మనకు ఎంత వచ్చిందండి ప్రస్తుతం? ఇది వదిలేసామండి. 6 సంవత్సరాల క్రితము 29 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం 29 సంవత్సరాలు. అంటే క్రితం ఇచ్చినప్పుడు ప్రస్తుతం కావాలంటే ఏం చేస్తామండి? ప్రస్తుత వయసు కావాలంటే 29 ప్లస్ 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు యాడ్ చేస్తాం. ఎంత అవుతుందండి? 37 సంవత్సరాలు. అయితే మనకు ప్రస్తుత నిష్పత్తి ఎంత ఇచ్చిందండి? 7. 7కి 35 అయినప్పుడు మనకు ఏ వయసు కావాలి? 11 ఇయర్స్ అనేది తర్వాత చూద్దామండి. ఏ వయసు కావాలి? సో 7కి 35 అయినప్పుడు 5 ఉంది కదండి. 5కి ఎంత? సో చేస్తే మనకు ఎంత వచ్చిందండి? 25. అయితే మనకు కావాల్సింది 11 సంవత్సరాల తర్వాత ఏ వయసు? 11 సంవత్సరాల తర్వాత ఏ వయసు =25 ప్లస్ 11 ఎంత అవుతుందండి? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు. ఏం చేసామండి? 6 సంవత్సరాల క్రితం వయసు ఇచ్చాడు. సో ప్రస్తుత వయసు కావాలంటే 6 సంవత్సరాల క్రితంకి వయసుకి ఈ ఇయర్స్ అనేది యాడ్ చేస్తాం. సో 35 అవుతుంది. 7కి 35. ప్రస్తుత వయసు 7 కాబట్టి 7కి 35 అయినప్పుడు 5కి ఎంత? ఏ వయసు ఎంత? చేస్తే మనకి 36 సంవత్సరాలు వచ్చింది. రాము భీముల ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఎంత అంటే 2:3. ఇది రాము, ఇది భీము. భీముల ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:3. భీము కంటే రాము 6 సంవత్సరాలు చిన్నవాడు. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చిండండి. ఇద్దరికి మధ్యలో ఎంత డిఫరెన్స్ అనేది ఇచ్చిండు. భీము కంటే రాము ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు? 6 సంవత్సరాలు చిన్నవాడు. భీము కంటే రాము 6 సంవత్సరాలు చిన్నవాడు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చిండండి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు చిన్నవాడు. అయితే 6 సంవత్సరాల తర్వాత రాము మరియు భీముల వయసులో ఎంత? 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసులో కావాలి. అయితే మనకు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చిందండి? 6 సంవత్సరాలు. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 1 పార్ట్ = ఎంత ఇచ్చిందండి మనకు డిఫరెన్స్? 6 సంవత్సరాలు. అయితే మనకు ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత రాము మరియు భీముల వయసులో ఎంత? 6 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ 6 సంవత్సరాలు అంటే ఎంత అండి? 1 పార్ట్. 6 సంవత్సరాలు అంటే ఎంత అండి? 1 పార్ట్.
అయితే మనకు చూడండి రాము భీముల వయసు ఎంత అంటే ఇక్కడ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అంటే మనము 6 సంవత్సరాలు అంటే 1 పార్ట్గా తీసుకోవచ్చు కదండి. ఇక్కడ డిఫరెన్స్ 1 పార్ట్ ఈక్వల్ టు 6 years వాళ్ళు మెన్షన్ చేసిండ్రు ఆల్రెడీ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమడిగిండు 6 సంవత్సరాల తర్వాత రాము భీముల వయసు ఎంత అంటే 6 సంవత్సరాలు అంటే 1 పార్ట్ అంటే ఇవి రెండు సేమ్ అవుతున్నాయి కదండి. 6 సంవత్సరాల తర్వాత ప్రస్తుత వాళ్ళ డిఫరెన్స్, ఇదేమో ప్రస్తుత వాళ్ళ డిఫరెన్స్, ప్రస్తుతం వయసులో డిఫరెన్స్, ఇదేమో 6 సంవత్సరాల తర్వాత అంటే ఇయర్స్ సేమ్ అయినాయి. 6 years 6 years అంటే 1 పార్ట్ తీసుకోవచ్చు. అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఇంక్రీజ్ 1 పార్ట్, ఇంక్రీజ్ 1 పార్ట్. ఎందుకండి 6 years డిఫరెన్స్ ఇచ్చిండు. ఇక్కడ మనకు డిఫరెన్స్ 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్కి 6 years అయినప్పుడు మనకు 6 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ కూడా 6 సంవత్సరాలు సేమ్ అవుతున్నాయి కాబట్టి 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:3 అయితే ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:3 అయితే 6 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి 3:4. 3:4 అయితే మనకి 6 సంవత్సరాల తర్వాత రాము భీముల వయసు ఎంత అండి 3:4. దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 1 పార్ట్ ఈక్వల్ టు 6 సంవత్సరాలు. ఒక పార్ట్ 6 సంవత్సరాలు ఉంది. అయితే మనకు ఇచ్చిన నిష్పత్తి ఏంటంటే 2:3 అంటే 2 × 6 ఈక్వల్ టు ఎంత అంటే 2. ఈ డిఫరెన్స్ అనేది రెండింటికి మల్టిప్లై చేస్తున్నాం. 2 12, 3 × 6 3 18 ఎంత వచ్చిందండి 12:18. అయితే మనకు 6 సంవత్సరాల తర్వాత అంటే ఏం చేస్తామండి 12 + 6 యాడ్ చేస్తాం. ఎంత అవుతుందండి మనకి 12 + 6 16 17 18. ఇక్కడ 18 + 6 ఎంత అవుతుందండి 24. ఎంత అయిందండి ఇక్కడ 24 18. ఇక్కడ 3 ఎంతలో అవుతుందండి 2 పోవాలి. 6 3 18, 6 4 24 ఎంత అవుతుందండి మనకి 3:4. ఏం చేసామండి మనము డిఫరెన్స్ ఎంత అయింది ఇక్కడ డిఫరెన్స్ మనకి 1 పార్ట్ వచ్చింది. 1 పార్ట్కి 6 సంవత్సరాలు, 1 పార్ట్కి 6 సంవత్సరాలు అంటే ఈ డిఫరెన్స్ అనేది రెండింటికి మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ రెండింటికి మల్టిప్లై చేసి 6 సంవత్సరాల తర్వాత కాబట్టి 6 సంవత్సరాలని యాడ్ చేస్తున్నాం, 6ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు వచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి నిష్పత్తిలో రాస్తున్నాం. 4 సంవత్సరాల ముందు ఏ మరియు బిల నిష్పత్తి వయసుల నిష్పత్తి 5:6. 4 సంవత్సరాల ముందు ఏ బిల నిష్పత్తి 5:6. వారి ప్రస్తుతం వారి వయసుల మొత్తం ప్రస్తుతం వారి వయసుల మొత్తము అంటే A + B = 52 సంవత్సరాలు. అయితే వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత? అయితే మనకి 4 సంవత్సరాల ముందు వయసుల నిష్పత్తి ఇచ్చిండు. ప్రస్తుత వారి మొత్తం వయసు ఇచ్చిండు 52. అయితే ప్రస్తుతం వారి వయసులో నుంచి ఎంత తీసేస్తే మనము 4 సంవత్సరాల ముందు వయసుకి వెళ్తామంటే 4 సంవత్సరాల ముందు కదండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కదండి. సో 2 × 4 చేస్తే 8 వస్తుంది. సో
ఇందులో నుంచి 8 తీసివేస్తే మనము 4 సంవత్సరాల ముందు వయసుకి క్రితం వయసుకి సమానం అవుతుంది. అయితే 52 మైనస్ 8 ఈక్వల్ టు ఎంత ఉంటుందండి? 2లో 8 పోదు కాబట్టి 110 తీసుకుంటాం. 2 ఉంటుంది, 2 4 అవుతుంది. ఇక్కడ 4 ఎంత ఉందండి? 4 సంవత్సరాల ముందు మొత్తం ఎంత వచ్చిందండి? 44 వచ్చింది. 44 సంవత్సరాలు వచ్చింది. అయితే మనము కనుక్కోవాల్సిందండి ప్రస్తుతం వయసులో నిష్పత్తి ఎంత? ప్రస్తుతం వయసులో నిష్పత్తి కావాలి. అయితే మొత్తం ఇచ్చిండు కదండి, ఇక్కడ మొత్తం మెన్షన్ చేసిండ్రు కదా. అయితే మనం ఇక్కడ పార్ట్స్ కూడా టోటల్ చేయాల్సి ఉంటుంది. పార్ట్స్ టోటల్ చేస్తే 5 + 6 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 11 పార్ట్స్. 11 పార్ట్స్కి మనకు ఎంత వచ్చిందంటే 4 సంవత్సరాల ముందు వయసు మొత్తము 44. అయితే 1 పార్ట్కి ఎంత అండి? 1 పార్ట్కి 44/11. 11 నెలల 44. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 4. 1 పార్ట్ ఈక్వల్ టు 4. అయితే ఇక్కడ 1 పార్ట్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇక్కడ 4 సంవత్సరాల ముందు రెండు సేమ్ అయినాయి కదండి, ఈక్వల్ అయినాయి కదండి. సో 1 పార్ట్ ఇంక్రీజ్ చేస్తే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి వస్తుంది. ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంతండి? 5 + 1 = 6 + 1 ఎంతండి? 6:7. ఏం చేసామండి? 4 సంవత్సరాల ముందు వయసు ఇచ్చాడు, ప్రస్తుతం వారి మొత్తం ఇచ్చాడు. ప్రస్తుతం మొత్తం ఇచ్చాడు కానీ మనకి 4 సంవత్సరాల ముందు ఎంత అనేది ఇవ్వలేదు మొత్తం. సో ప్రస్తుత మొత్తంని 4 సంవత్సరాల ముందు వయసు మొత్తంకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలండి? 2 వ్యక్తులకి 4 సంవత్సరాలు కాబట్టి 4 × 8. 8 సంవత్సరాలని ఈ ప్రస్తుత మొత్తంలో నుంచి తీసివేస్తే 4 సంవత్సరాల ముందు మొత్తంకి మొత్తం వస్తుంది. సో 4 సంవత్సరాల ముందు మొత్తం వచ్చిందంటే 4 సంవత్సరాల నిష్పత్తి ఏందండి? 4 సంవత్సరాల ముందు నిష్పత్తి వచ్చింది కదండి మనకి ఇక్కడ. ఈ రెండింటిని టోటల్ చేస్తే 11 పార్ట్స్ వస్తుంది. 11 పార్ట్స్కి 44 సంవత్సరాలు. అయితే 1 పార్ట్కి 4. 1 పార్ట్కి 4 ఇయర్స్ అంటే ఇక్కడ ఇచ్చిన నిష్పత్తులకి 1 పార్ట్ యాడ్ చేస్తే మనకి ప్రస్తుత వయసుల నిష్పత్తి అనేది వస్తుంది. రజిత 15 సంవత్సరాల తర్వాత వయసు ఆమె 5 సంవత్సరాల క్రితం వయసుకు 3 రెట్లు. తర్వాత వయసు క్రితం వయసుకి 3 రెట్లు అయిన రజిత ప్రస్తుత వయసు ఎంత? అయితే మనకు వయసు అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ 15 సంవత్సరాల తర్వాత అంటే x + 15. వయసు ఆమె 5 సంవత్సరాల క్రితం వయసుకు. క్రితం వయసు అంటే x - 5. క్రితం వయసుకు 3 రెట్లు. తర్వాత వయసు క్రితం వయసుకు 3 రెట్లు అయిన రజిత ప్రస్తుత వయసు కావాలి మనకు కావాల్సింది. ప్రస్తుత వయసు కావాలంటే ఏం చేస్తామండి? 3 × x - 5 = x + 15. 3x - 3 × 5 = x + 15. 3x ఈ xను ఇటు తీసుకొద్దామండి. -x ఇక్కడ మైనస్ ఉంది, ఇటు పోతే ప్లస్ అవుతుంది. 15 + 15. 2x = 30. 2x = 30. x ఎంత అవుతుందండి? 30/2. 2 ఎక్కం 2 5ల x ఎంత అయిందండి? 15. ప్రస్తుత వయసు ఎంత అండి రజితది? 15 ఇయర్స్. రమ్య 10 సంవత్సరాల తర్వాత వయసు. 10 సంవత్సరాల తర్వాత వయసు అంటే ఎక్స్ ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 10 సంవత్సరాల తర్వాత వయసు ఎంత అవుతుంది?
ఎక్స్ ప్లస్ 10. 5 సంవత్సరాల క్రితం వయసుకి 5 సంవత్సరాల క్రితం వయసుకి రెట్టింపు అయిన 4 సంవత్సరాల క్రితం రమ్య వయసు ఎంత? అయితే 4 సంవత్సరాల క్రితం రమ్య వయసు కావాలి. సరే వదిలేద్దాం. అయితే ప్రస్తుతం ఆమె వయసు కనుక్కోవాలి కదా ఫస్ట్. అయితే ఏమవుతుందండి, 2 × x - 5 = x + 10. 2x - 5 2 10 = x + 10. ఈ x ఇటు వస్తుంది, 10 అటు అవుతుంది. 2x - x = 10 + 10. x = 20. 10 + 10 20. అయితే వయసు ఎంత అండి? 2x = 20. x = 2x రాదండి ఇక్కడ. x = 20. 2xలో 1x పోతే x ఉంటుంది. x = 20. అయితే ఆమె వయసు ఎంత వచ్చిందండి? 20 సంవత్సరాలు. అయితే మనకు 4 సంవత్సరాల క్రితం వయసు కావాలి. రమ్యది 4 సంవత్సరాల క్రితం వయసు కావాలి. ప్రస్తుత వయసు 20 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం వయసు అంటే ఏం చేస్తామండి? 20 - 4 తీసేస్తాం. అయితే ఎంత అవుతుందండి? 16. ఇది 4 సంవత్సరాల క్రితం రమ్య వయసు. ప్రస్తుత వయసు 20 అయితే 4 సంవత్సరాల క్రితం వయసు కావాలంటే మైనస్ చేస్తాం. సో 16 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం వయసు వస్తుంది. ఏం చేసామండి? 10 సంవత్సరాల తర్వాత అంటే x + 10. 5 సంవత్సరాల క్రితం అంటే x - 5 రెట్టింపు అంటే 2. సో 2తో ఇంటూ చేస్తాం మొత్తం అన్ని 2 రెట్లు. 4 సంవత్సరాల క్రితం వయసు కావాలంటే ఫస్ట్ వయసు కావాలి కాబట్టి ఈ క్యాల్కులేషన్ చేస్తే మనకి ప్రస్తుత వయసు వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే 4 సంవత్సరాల క్రితం వయసు కావాలంటే వచ్చిన వయసుకి -4 సంవత్సరాలు వేసి చేస్తే మనకు 4 సంవత్సరాల క్రితం వయసు వస్తుంది. వినయ్ 10 సంవత్సరాల తర్వాత వయసు అతని 5 సంవత్సరాల క్రితం వయసుకి 4 రెట్లు. ఎంతో ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. వయసు తెలియదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వయసు 5 సంవత్సరాల క్రితం వయసుకు 4 రెట్లు. అయితే 5 సంవత్సరాల తర్వాత వయసు ఎంత? వినయ్ 5 సంవత్సరాల తర్వాత వయసు ఎంత? 5 సంవత్సరాల తర్వాత వయసు కావాల్సింది మనకి. సో ప్రస్తుత వయసు కనుక్కోవాలి ఫస్ట్. 4 × x - 5 = x + 10. 4 × x 4x - 5 4 20 = x + 10. ఈ x ఇటు పోతుంది, ఈ 20 ఇటు వస్తుంది. సో ఏమవుతుందండి? 4x - x = ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు పోతే ఇక్కడ మైనస్ ఉంది, ఇటు పోతే ప్లస్ అవుతుంది. 20 + 10. ఇక్కడ 4xలో x పోతే ఎంత అవుతుందండి? 3x. ఇక్కడ 20 + 10 ఎంత అవుతుంది? 30. x = 30/3. 3 × 3 0. ఎంత అవుతుందండి? x = 10. అయితే ప్రస్తుత వయసు ఎంత వచ్చిందండి మనకి? ప్రస్తుత వయసు 10 సంవత్సరాలు వచ్చింది. ప్రస్తుత వయసు 10 సంవత్సరాలు వచ్చింది. అయితే 5 సంవత్సరాల తర్వాత వయసు కావాలంటే ఏం చేస్తామండి? 10 + 5 = 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఎంత అయిందండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత 10 + 5 అయితే 15 అవుతుంది. క్రితం అంటేనేమో తీసేసాము, తర్వాత అంటేనేమో యాడ్ చేస్తాం. చూశారు కదండి. మీరు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మోడల్ రేపు చూద్దామండి. థ్యాంక్ యూ.